శాస్త్రీయ నామం హిల్సా హిల్సా. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సముద్ర జలాల్లో సంచరించే ఈ చేప సంతానోత్పత్తి సమయంలో గుడ్లు పెట్టడానికి ఉభయ గోదావరి జిల్లాల సముద్ర జలాల్లోకి వస్తుంది. ఆషాఢ, శ్రావణ మాసాల్లో ఇక్కడ గుడ్లు పెట్టి మళ్ళీ సముద్రంలోకి వెళ్ళిపోతుంది. ఇలసగా పిలిచే ఈ చేప గోదావరిలోకి ఎర్రనీరు రాగా ఎదురువైపు ఈదుకుంటూ నదిలోకి వచ్చి 2-3 రోజుల్లోనే పులసగా మారుతుంది. పశ్చిమ గోదావరి జిల్లాలోని నర్సాపురం, తూర్పు గోదావరి జిల్లా సమీపంలోని యానం వద్ద పులసలు విరివిగా దొరుకుతాయి. ఈ చేపలు ఒడిశాతో పాటు గోదావరి జిల్లాలో దొరికినంత పులసంత రుచి వాటికి ఉండదని మత్స్యకారులతో పాటు ఆహార ప్రియులు చెబుతుంటారు. పుస్తలు అమ్ముకుని అయినా సరే పులస తినాలి అనేది గోదావరి జిల్లాలో నానుడి. ఆ చేప అంటే వారికి ఎంత ఇష్టమో ఆ నానుడి వింటేనే తెలుస్తుంది. సంవత్సరానికి కేవలం 2 నెలలు మాత్రమే లభించే అరుదైన పులస చేపంటే గోదావరి జిల్లా ప్రజలతో పాటు అనేక ప్రాంతాల ప్రజలు పడి చచ్చిపోతుంటారు. చేపలందు పులస చేప రుచి వేరయ్య అంటూ లొట్టలేసుకుంటూ ఆరగించేస్తుంటారు. తాజాగా అనేక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరికి వరద పోటు పెరిగింది. దీంతో పులస చేపలు హాయ్ అంటూ గోదావరులను పలకరిస్తుంది. ఈ వారం మత్స్యకారులు పులస చేపల అమ్మకానికి పెట్టారు. చాలా తక్కువ సంఖ్యలో ఉన్న వాటిని కొనుగోలు చేసేందుకు ప్రజలు ఎగబడ్డారు. వాటి సైజును బట్టి 1400 నుంచి 6000కు ధర పెట్టి కొనుక్కున్నారు.